తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని ప్రజలను సీఎం బెదిరిస్తున్నారని ఆరోపించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సన్నబియ్యం పథకం కాంగ్రెస్ ది కాదన్నారు. సీఎంకు దమ్ముంటే బియ్యం పథకం ఆపి చూపాలంటూ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బియ్యంపై కేజీకి కేంద్రం 42 రూపాయలు ఇస్తోందని, తెలంగాణ వాటా 15 రూపాయలు మాత్రమేని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు. మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం మీ ప్రభుత్వానిగా, బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం. దీనికి మీరు ఈరోజు సన్నబియ్యంగా మార్చినటువంటి పథకంలో ఈరోజు కూడా ప్రతి కేజీకి 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలు. మరి సన్నబియ్యం మాది, సన్నబియ్యం మాదని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు?